ప్రత్యక్షంగా వార్నింగు, పరోక్షంగా ఒక అగ్రిమెంట్. ఇది చంద్రబాబు గారి తాజా స్టేట్మెంట్. మమ్మల్ని మా వాళ్ళని కెలికితే మా వాళ్ళ మీద మీరు తేడా చేస్తేనే చర్యలు ఉంటాయి. ఇది అంటే రాజకీయపరమైనటువంటి ఇష్యూస్, ఇక్కడ గొడవలు మీరు మమ్మల్ని గెలికారు కాబట్టి మేము మిమ్మల్ని గెలుపుతున్నాం అని పరోక్షంగా. కుప్పంలో గెలికారు కాబట్టి పులివెందులు చూపించారు. అయితే జగన్ యాంగిల్ ఎట్టుంటుంది? ఇంతకుముందు పులివెందుల్లో బీటెక్ రవితో చేశారు కాబట్టి ఎమ్మెల్సీ ఇప్పుడు ఇది చేశాను. అప్పుడు చంద్రబాబు చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ లోకల్గా అవినాష్ రెడ్డి, సీఎం రమేష్ వీళ్ళందరూ కలిసి చేసింది. అందులో చంద్రబాబు పాత్ర లేదు. బట్ అది చంద్రబాబు మీదనే కోపంతో కుప్పాన్ని టార్గెట్ చేశారు జగన్. ఇప్పుడు దానికి బదులు తీర్చుకున్నారు పులివెందుల ద్వారా. ఈ ఇద్దరు ఇష్యూ ఇక్కడే పాయింట్. ఇది నెంబర్ 1. అట్లాగే తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు, మాజీ మంత్రుల మీద వాళ్ళ మీద, కాబట్టి ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు. నేను 94 ఇది ఇప్పుడు 2014 నాటి చంద్రబాబుని కాదు 95 నాటి చంద్రబాబుని అన్నటువంటిది గుర్తు చేస్తున్నారు. అయితే 95లో ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు ఆయన, ప్రతీకార రాజకీయాలు. ఎందుకంటే అంతకుముందు ఆయన సీఎం కాదు ప్రతీకారాలు తీర్చుకోవడానికి, లేదా అంతకుముందు ఆ సిచ్యుయేషన్ లేదు. బట్ 2014 నాటి ముఖ్యమంత్రి అయితే కాదు ఆయన. 2024కి వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెన్స్ ఉన్నారు. అది తేడా. అయితే ఓవరాల్గా అయితే ప్రత్యక్షంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు జగన్ దానికి అనుగుణంగా, అంటే ఇదివరకైతే ఇట్లాంటి మాట వచ్చినప్పుడు పెద్ద మనుషులు ఎవరైనా వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఇక నుంచి ఎక్కడితో బంధు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు నీ జోలికి రాకూడదు, రాజకీయ స్టేట్మెంట్లు మాత్రమే పరిమితం అవ్వాలని ఏ కమ్యూనిస్టులో అప్పట్లో చంద్రబాబుకి రాజశేఖర రెడ్డికి ఇష్యూస్ వస్తే మధ్యలో అట్లాంటి మధ్యవర్తిత్వ వ్యవహారాలు జరిగాయి. ఇప్పుడు అలా ఎవరైనా చేస్తారా చూడాలి.